హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మరొక అదిరిపోయే నోటిఫికేషన్తో మేము ముందుకు రావడం అయితే జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీల్లో అన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారన్నమాట. అన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి అదిరిపోయే నోటిఫికేషన్ అనడం అయితే జరిగింది. మరి నోటిఫికేషన్ ఎక్కడి నుంచి రిలీజ్ అయింది, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, మరి ఎలిజిబిలిటీస్ ఏంటి, శాలరీ డీటెయిల్స్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ గురించి, సెలక్షన్ ప్రాసెస్ గురించి అన్ని విషయాల గురించి కూడా తెలుగులో మేము ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా గమనించండి, గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడపబడుతున్నటువంటి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుపతి నుంచి రిలీజ్ కావడం అయితే జరిగింది. భర్తీ చేస్తున్న ఉద్యోగాలు అన్ని కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు, అంటే రెగ్యులర్ బేసిక్ విధానం అనమాట. సో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు, రెగ్యులర్ బేసిక్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ SVIMS అండ్ SPMCW తిరుపతి యొక్క ప్లేస్లో ఈ యొక్క కాలేజీలో ఈ ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తున్నారు. భర్తీ చేస్తున్న ఉద్యోగాలు వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ అనేటువంటి ఉద్యోగాలని 3 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అన్నీ కూడా కలిపి 106 ఖాళీలను అయితే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. సో ఒక్కొక్క పోస్టుకు సంబంధించి కూడా వేకెన్సీస్ మనకి ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. కేటగిరీ వారీగా కూడా మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. మొదటగా చూసినట్లయితే ఇక్కడ హిందూ రిలీజియన్ షుడ్ ఓన్లీ అప్లై అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. హిందూ రిలీజియన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారు మాత్రమే నోటిఫికేషన్కి అప్లై చేయాలని స్పెషల్గా మెన్షన్ చేశారు కాబట్టి వారు మాత్రం అప్లై చేయండి. అలాగే భర్తీ చేస్తున్న ఉద్యోగాలు 3 రకాల ఉద్యోగాలకు సంబంధించినటువంటి వేకెన్సీస్ అన్ని కూడా మనకు టేబుల్ రూపంలో ప్రొవైడ్ చేశారు కేటగిరీ వారీగా. ఒకసారి క్లియర్గా చెక్ చేద్దాం. సో మొదటగా చూసినట్లయితే అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి క్లియర్గా చూసినట్లయితే 34 రకాల డిపార్ట్మెంట్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. టోటల్గా 67 ఖాళీలను అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అలాగని అసోసియేట్ ప్రొఫెసర్కి సంబంధించి క్లియర్గా చూసినట్లయితే 17 రకాల డిపార్ట్మెంట్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. టోటల్గా 30 వేకెన్సీస్ని ఫిల్ చేయడం అయితే జరుగుతుంది. అలాగని ప్రొఫెసర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు కనుక చూసినట్లయితే 9 డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తున్నారు. వారికి వచ్చేసి 9 ఖాళీలను అయితే భర్తీ చేస్తున్నారు. ఈ విధంగా టోటల్గా 106 ఖాళీలను అయితే నోటిఫికేషన్ ద్వారా రెగ్యులర్ విధానంలో ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. అలాగే మీరు వీరికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ మనం చూసినట్లయితే 2 టైప్స్ క్వాలిఫికేషన్స్ అడగడం అయితే జరిగింది. సో మొదటగా వచ్చేసి బ్రాడ్ స్పెషాలిటీకి సంబంధించి, అలాగే సూపర్ స్పెషాలిటీకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అడగడం అయితే జరిగింది. బ్రాడ్ స్పెషాలిటీకి సంబంధించి కూడా 3 పోస్టులు భర్తీ చేస్తున్నారు. మొదటగా చూసినట్లయితే ప్రొఫెసర్కి సంబంధించి స్కేల్ 1 అన్నమాట. 10 years ఆఫ్ పోస్ట్ PG ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి MD లేదా MS లేదా DNB అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా ఇక్కడ చాలా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీరు ఏ పోస్ట్ కదా అప్లై చేసుకోవాలనుకున్న ఆ పోస్ట్ సంబంధించిన క్వాలిఫికేషన్ చెక్ చేసుకొని అప్లై చేయండి. అలాగే రెండో పోస్ట్ వచ్చేసి అసోసియేట్ ప్రొఫెసర్ అనమాట. 6 years పోస్ట్ PG ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. వీరు క్వాలిఫికేషన్ కూడా MD లేదా MS లేదా DNBగా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే థర్డ్ వన్ వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ అనమాట. వీరికి వచ్చేసి కూడా MD, MS, DNB అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే 3 years సీనియర్ రెసిడెంట్ లెక్చరర్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి మెన్షన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సూపర్ స్పెషాలిటీకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ మనం చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి DM లేదా MCH లేదా DNBగా మెన్షన్ చేయడం జరిగింది. మొదటగా వచ్చేసి ప్రొఫెసర్కి సంబంధించి 7 years ఆఫ్ PG సూపర్ స్పెషాలిటీ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి MD లేదా MS లేదా DNBతో పాటుగా DM లేదా MCH DNB కూడా ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది. వీరి శాలరీ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, చెక్ చేసుకోవచ్చు. అన్ని కూడా 2 lakhs పైన శాలరీ మెన్షన్ చేయడం జరిగింది. 1,50,000 నుంచి 2 lakhs వరకు కూడా మనకి శాలరీగా మెన్షన్ చేయడం జరిగింది ఏ పోస్ట్ కైనా కానీ. సో ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. అలాగే సెకండ్ వన్ వచ్చేసి అసోసియేట్ ప్రొఫెసర్ అన్నమాట. 3 years ఆఫ్ పోస్ట్ సూపర్ స్పెషాలిటీ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి మెన్షన్ చేశారు. వీరికి కూడా ఈ 2 క్వాలిఫికేషన్లు మెన్షన్ చేశారు. వీరి శాలరీ కూడా 2 lakhs అబోవ్గానే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి వీరికి కూడా ఈ 2 క్వాలిఫికేషన్లు మెన్షన్ చేశారు, క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. వీరి శాలరీ డీటెయిల్స్ కూడా
1 lakh నుంచి 1,70,000 వరకు కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో అభ్యర్థులు గమనించి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకున్నారో ఆ పోస్ట్ సంబంధించి క్లియర్గా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్లో. ఆ పోస్ట్ సంబంధించిన క్వాలిఫికేషన్ మీకు ఎలిజిబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకొని అప్లై చేయండి. అలాగే అప్లికేషన్తో పాటుగా ఏమేమి డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాలో అన్ని కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. డాక్యుమెంట్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకొని అప్లికేషన్తో పాటుగా మనం అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ వచ్చేసి హార్డ్ కాపీ ఏదైతే ఉంటుందో హార్డ్ కాపీతో పాటుగా ఈ యొక్క అప్లికేషన్స్ అన్ని కూడా ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా అటాచ్ చేసి అప్లికేషన్ మనం పోస్ట్ చేయొచ్చు అనమాట. దాని లాస్ట్ డేట్ కనుక మనం చూసినట్లయితే 8/9/2025గా మనకి సాయంత్రం 5 గంటల లోపు లాస్ట్ డేట్గా మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. మరి అప్లికేషన్ వచ్చేసి ది రిజిస్టర్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ SVIMS అలిపిరి రోడ్ తిరుపతి డిస్ట్రిక్ట్ 517507 ఈ యొక్క అడ్రస్కి మన అప్లికేషన్స్ అన్ని కూడా హార్డ్ కాపీని పోస్ట్ ద్వారా పంపించుకోవచ్చు. అలాగనే క్యాండిడేట్ వెళ్ళి మాన్యువల్గా కూడా సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. 8/9/2025 అనమాట. సెప్టెంబర్ 8 సాయంత్రం 5 గంటల్లో మన అప్లికేషన్స్ అన్ని కూడా అక్కడ చేరే విధంగా మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎన్వలప్ మీద క్లియర్గా రాయాల్సి ఉంటుంది. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో పోస్ట్ నేమ్ డిపార్ట్మెంట్ నేమ్ కూడా క్లియర్గా మెన్షన్ చేయాలని చెప్పి క్లియర్గా ఇక్కడ మళ్ళీ మనకి రిమెంబర్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో చెక్ చేసుకుని మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే అప్లై చేసుకోండి. అలాగే అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేశారు. 1000 రూపీస్తో పాటుగా 18% GST కలిపి 1180 రూపీస్ వచ్చేసి ఓసీ క్యాండిడేట్స్ ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అలాగే 500తో పాటుగా 18% GST వచ్చేసి 590 రూపీస్ వచ్చేసి SC ST BC అండ్ EWS క్యాండిడేట్స్ ఫీజు పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో టోటల్గా చూసినట్లయితే ఓసీ క్యాండిడేట్స్ వచ్చేసి 1180 రూపీస్, SC ST BC అండ్ EWS క్యాండిడేట్స్ వచ్చేసి 590 రూపీస్ వచ్చేసి ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫీజు పేమెంట్ కూడా ఆన్లైన్ మోడ్లో పేమెంట్ చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. దానికి సంబంధించినటువంటి అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క అకౌంట్ డీటెయిల్స్కి మనం ఆన్లైన్లో ఫీజు పేమెంట్ చేసుకోవచ్చు. ఆ ఫీజు పేమెంట్ చేసిన జనరల్ నెంబర్ కూడా అప్లికేషన్తో పాటుగా మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అప్లికేషన్ వచ్చేసి ఇక్కడ చూపించిన వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని దాని ప్రకారంగా అప్లికేషన్ అంతా ఫిల్ చేసి అప్లికేషన్తో పాటుగా మనం చూపించిన డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ అన్ని కూడా అటాచ్ చేసి హార్డ్ కాపీని మనం క్యాండిడేట్ వెళ్ళి మాన్యువల్గా సబ్మిట్ చేసుకోవచ్చు. లేదంటే పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు అని చెప్పి అడ్రస్ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక మ్యాక్సిమం ఏజ్ లిమిట్ కనుక మనం చూసినట్లయితే ప్రొఫెసర్ స్కేల్ 1కి వచ్చేసి 58 ఇయర్స్ దాటకుండా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే అసోసియేట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించి 50 ఇయర్స్ దాటకుండా ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. లాస్ట్ డేట్ ఏదైతే ఉంటుందో మనకి అప్లికేషన్కి అదే ఏజ్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే ఏజ్లో రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. SC ST క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, BCకి 5 ఇయర్స్, EWSకి 5 ఇయర్స్ చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో అన్రిజర్వ్డ్ పోస్టులకు ఏదైతే అప్లై చేసుకుంటున్నారో వాటికి వచ్చేసి SC ST BCకి ఏజ్ రిలాక్సేషన్ లేదు. ఎవరైతే వారికి సంబంధించిన పోస్టులకు అప్లై చేస్తున్నారో వాటికి మాత్రమే ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందని చెప్పి కూడా క్లియర్గా మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడపడుతున్నటువంటి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుపతి నుంచి రిలీజ్ కావడం జరిగింది. సో టోటల్గా 106 ఖాళీలని రెగ్యులర్ విధానంలో నోటిఫికేషన్ భర్తీ చేస్తున్నారు. సో మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే అప్లై చేసేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కేంద్ర ప్రభుత్వంలో ఎటువంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ PDF వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మేము ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.